మన సెంథిల్ కుమార్ బర్త్డే సందర్భంగా శ్రీకాళహస్తిలో గోపూజ కోసం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు బయలుదేరినాము. హ్యాపీ బర్త్డే. మా ఊరి గంగమ్మ, మా ఊరి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ శ్రీకాళహస్తి టెంపుల్ కి బయలుదేరాము. చూడండి, మధ్యలో నంది సర్కిల్ వస్తుంది కాళహస్తి టెంపుల్ పోయేటప్పుడు. వెళ్ళే దారి మధ్యలో సీతాలమ్మ గుడి టెంపుల్. ఇక్కడ ఈ చుట్టుపక్కల కదా ఫేమస్ టెంపుల్ ఇది. శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది గాలిగోపురము ఉండే టెంపుల్. సరౌండింగ్స్ అంతా ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం పార్కింగ్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. 8 గంటలకు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ మనోడి బర్త్డేకి గోపూజ సుప్రభాతం చూసుకొని బయట వచ్చాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడండి, క్లియర్ గా మ్యాప్ ఇచ్చారు. శ్రీకాళహస్తికి అనుసంధానించబడిన టెంపుల్స్ అన్ని దాదాపు 9 టెంపుల్స్ ఉన్నాయి. బయట అయితే వచ్చేసాము. బయట వచ్చేసి పార్కింగ్ దగ్గర మన కార్ తీసుకొని బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇంకా మన సెంథిల్ కుమార్ గారి కోసం మనం చేసే స్పెషల్ బర్త్డే విశేషాలు చూద్దాం పదండి. ఇంట్లో అందరూ వంటల్లో బిజీ అయిపోయారు. హాయ్ అండి, వంట మొదలు పెట్టామండి. నా కొడుకు పుట్టినరోజుకి అమ్మమ్మలు ఇద్దరు కలుసుకొని చికెన్ దొరుకుతా ఉన్నారు. చికెన్ బిర్యానీ కోసం చూడండి. మనోడి బర్త్డే డెకరేషన్ చూడండి. ఇంట్లో కొంచెం రష్ ఎక్కువగా ఉంటది అనేసి బయటే డెకరేట్ చేసాము. చిన్న స్టేజ్ లాగేసి బెలూన్స్ చూడండి ఎలా కట్టామో. కాళహస్తి నుంచి ఎంతో అభిమానంగా శివశంకర్ గారు వచ్చారు. వారితో ఫోటోలు అయితే మన చిట్టల్లి మనోడు బాగా ఫోటోలు దిగారు. కేక్ కట్ చేసే ముందు పిల్లలందరూ బయట ఆడుకుంటా ఉన్నారు. అందరూ అసెంబ్లీ అయిన తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పి ఈలోపు పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు. తెలిసి మన శివ మావ ఎప్పుడు మనోడి బర్త్డే మామూలుగా ఉండదు, కొంచెం గ్రాండ్ గానే ఉంటది. చూడండి, డెకరేషన్ అంతా నేనే చేశాను. డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా అమ్మమ్మ మామూలు కలిసి 5 కేజీల కేక్ తెచ్చారు మనోడికి. అంతత్త మేనత్త ఫోటో తీయరు. ఇలాగే కొంచెం మాకున్నంతలో బాగానే చేసుకుంటాం మనోడి బర్త్డే. ఆ తర్వాత మామూలుగా అయితే ఇంట్లో పెడతాము. ఇంట్లో కొంచెం రష్ ఎక్కువగా ఉంటుందని చెప్పి బయటే పెట్టాము. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామా? అందరం రెడీయా? చూస్తూనండి మనోడి బర్త్డే కేక్ కటింగ్ చాలా చాలా బాగుంటది. ఇది కూల్ కేక్. సుగుణమ్మ గారు శివశంకర్ గారు ఎంతో అభిమానంగా పంపించింది. ఇది హనీ కేక్. మనోడికి హ్యాపీ బర్త్డే చెప్పండి. వాళ్ళ అమ్మమ్మలు మామూలు కలిసి 5 కేజీల కేక్ తెచ్చారు. కేక్ కటింగ్ అందరూ రెడీ కదా? స్టార్ట్ చేద్దామా చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 2 యాక్షన్ 3. లైటింగ్ వెలిగించమా లచ్చమ్మ, క్యాండిల్ వెలిగించు. అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే సెంథిల్ కుమార్. ముట్టించు పైన అన్ని ముట్టించు గబగబా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. చూడండి, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ.
ఏంద్రా డక్క ఇష్టమైపోయిందిరా నువ్వా? ఏమైందిరా అందరాడా? పర్లేదు కానీ కట్ చేయి నానా, కేక్ కట్ చేయి. బాయ్ ఒకటి పక్కకి రా, కేక్ కట్ చేసి పెడతా ఉండు. అక్షంతలు ఉన్నా ఉండు ఉండు ఉండు, ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఈయన మోహన్ తాత. హ్యాపీ బర్త్డే టు యూ సెంథిల్ కుమార్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏ చిట్టి తెలియ పెట్టరా. హ్యాపీ బర్త్డే చెప్పమా, హ్యాపీ బర్త్డే టు యూ సెంథిల్ కుమార్. హ్యాపీ బర్త్డే చిట్టండ్రి. పగలు కొడుతున్నావా? అవి ఇంట్లో పెట్టేమా, అవి ఇంట్లో పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ. నీ కూతురు చూడు ఏం పడింది. బిర్యానీ పెట్టి ఇటు వచ్చే వాళ్ళకి తొందరగా రామా వచ్చిన వాళ్ళందరికీ ఎత్తి
సెంట్లు తినిపిస్తావా? అంటే నిలలేరా ఎక్కడ పెట్టేదా? తినేసుకోండి. బాలాజీ మామ రైట్ 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 పోండి. హాయ్ బాలాజీ మామ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. చూడు బాలాజీ మామ పోగల నువ్వు రారా బావా, రారా అదైతే ఏందిరా చెప్తా. దో మన రేంజ్ చెట్టు పెరుమాల్ దాదా బాలాజీ మామా మా ఏడు మా ఈడ తల్లి. ఒరే బాలాజీ మామా ఆడెవరు ఉంది మావనాలే మోహన్ మావన్ మోహన్ మావన్. తీసుకున్నావా బర్త్డే సెలబ్రేషన్స్ అందరూ
పని ఉంటే తమిళనాడు పోయి సాయంత్రం వచ్చిన అక్క నువ్వు తినబోక అక్క కూర్చో అన్న కూర్చో అక్క ఎక్క పెడతాదిలే నువ్వు తినబో తిన్నావు నువ్వా ఎక్క పెడతాది పో తినబో తినబోమ్మా అచ్చింది లేచినావా ఫస్ట్ ఆడ అక్షంతలు వేస్తూ బదరా అందరే ఉంది అందరూ అయిపోతే దమే రంజిత్ నానా దశమా మాంగ పెట్టు ధోని వెనకాల నిలబడు నిలబడు వెండి చైన్ తెచ్చాడు, వెండి ఉంగరము, వెండి చైన్. బాలరాజు గారు మనోడి కోసం గిఫ్ట్లు తెచ్చారు. తినేవాళ్ళు బిర్యానీ చెప్పండి రా. బిర్యానీ ఎలా ఉందో చెప్పండి రా. యారిగో కొంచెం ఎక్సలెంట్ గా ఉంది ఆ బిర్యానీ. అబ్బా ఏమేమి టేస్ట్. అయ్యో యారిగో యారిగో బాబాయ్ కొంచెం కుర్మా ఉంటే బాగుంటది. రైతా ఏం బాగానే వేస్తున్నారు. కుర్మా కావాలి సార్ మాకు. మన మోహన్ తాత భోజనాలు వడ్డిస్తారు స్పెషల్ గా. వేరే లెవెల్లో ఉన్నాయి భోజనాలు. పెరుమాల్ తాత అను మళ్ళీ చెప్పియా మళ్ళీ చెప్పా మళ్ళీ చెప్పియా మళ్ళీ చెప్పు. మన శివమామ బర్త్డే డెకరేషన్ అంతా హెల్ప్ చేశాడు బాగా. తొందరగా పెడతావా? ఎంత ధైర్యం నీకు? రేపు నీ కూతురు చేసుకోపోయేది వాడు కొడుకే. జాగ్రత్త పెట్టు కేకు. ఓకే భోజనాలు కాడ లైవ్ పెట్టరా. పోలాయి తాత పోలాయి తాత అవును వియంకురాలు మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు కదా. తినబా మరి. అందరికీ హాయ్. మళ్ళీ నెత్తురు గుడ్డేసుకుని ఓకే అందరికీ హాయ్.
మన వంటకాలు నేను 9:30కి అట్లా తినేది నేను కొంచెం తిను లైట్ ఏం జల్జాలు చేస్తుంటావేమే చాక్లెట్లన్నీ జల్చి పెట్టేస్తావు అంగిట్లో అమ్ముకోవాలంట సురేష్ గారు సురేష్ గారు ఇదే పెరుమాల్ తాత చూడండి ఏం చేస్తున్నాడు ఏడు చూడరా రే ఈ విన్యాసం చూపిరా విన్యాసాలు భలే ఉన్నాయి అంతే ఏం చేసావురా తెచ్చినావా నువ్వు 4 ఎగేసి చెప్పాక ఈడు ఒక్క రూపాయి తేలా వాడు అదంతా తప్ప అవన్నీ చెప్పకూడదు చూడండి వీడియోలో ఎదుర్కోరా నా కూతురు నువ్వా పాటలు పెట్టరా పాటలు పాడతా నువ్వు తమిళ పాట పాడు ఊరికే డాన్స్ చేయలేరంట ఉండొద్దా లైవ్ లో పాటలు రాకూడదు కానీ తిన్నారు అందరా కేక్ తీసుకోండి ఇంట్లో పెట్టే పని తీసుకోండి తీసుకొని తినండి రా ఇలా మనవాడు బర్త్డేకి అందరూ వచ్చి సక్సెస్ఫుల్ గా బర్త్డే పార్టీని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సెంథిల్ కుమార్.